మల్లికార్జున స్వామి ఆలయం పేద భక్తులు పేద ప్రజలు దర్శించుకునే ఆలయం ఐదవోలు మల్లికార్జున స్వామి ఆలయం. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి కనీస సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మన విశ్వాసాలని గౌరవించడమే కాకుండా వాడి కాపాడే కర్తవ్యం మీద మన మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారితో, గౌరవ మాజీ శాసనసభ్యులు ఆర్ఎస్ రమేష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, ధర్మారావు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, మా నాయకులు కాళీ ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ నాయకులు ఐలయ్య గారితో సహా అందరు సీనియర్ నాయకులు ఈ ఆలయాన్ని దర్శించుకొని మేము మొక్కులు చెల్లించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలే కాకుండా తెలంగాణ యావత్ ప్రజానికాన్ని చల్లగా చూసి కరువు కాటకాలు లేకుండా, అధిక వర్షాలు లేకుండా పాడి పంటలతో సుఖంగా శాంతిగా గడిపే భాగ్యం కలిగించాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన రావాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం, ఆలయాల పునర్నిర్మాణం కోసం ఇలా తప్పకుండా కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వాలు ఇన్ని లక్షల మంది దర్శించుకుంటే ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.